ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దివ్యాత్మస్వరూపులారా, మార్గదర్శి కార్యక్రమానికి స్వాగతం. రచన, గానం, వ్యాఖ్యానం శ్రీ వేలమ్మూరి లక్ష్మీ నరసింహమూర్తి. మానవ జీవితంలో అనుక్షణం ఎదురయ్యే అనేక సమస్యలు, కష్టాల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి? జన్మ దుఃఖం అంటూ చెబుతున్నా నీ ప్రవర్తన ఆధారంగా దానిని చిరునవ్వుతో ఎలా గడపవచ్చు? విభిన్న సమయాలలో దిక్కుతోచక అలమటించే ఈ మానవాళికి ఈ భూమిపైనున్న ఏకైక మార్గదర్శి లోకమాత శ్రీమద్ భగవద్గీత. క్లిష్ట సమయాలలో నాకు దారి చూపిన మార్గదర్శి భగవద్గీతేనని మన జాతిపిత మహాత్మా గాంధీ సైతం అన్నారు. అట్టి భగవద్గీతలో ఏ సందర్భాలలో ఎదురయ్యే బలహీనతలను ఏ రకంగా జయించవచ్చో శ్రీకృష్ణ భగవానుడు శ్లోక రూపంలో ఇచ్చి ఉన్నారు. ఆ విషయాలు, పరిష్కారాలు లోకానికి వివరంగా చెప్పే కార్యక్రమమే ఈ మన మార్గదర్శి. తన కోపమే తన శత్రువు అంటున్న కవి పలుకులలో ఎంతైనా సత్యం ఉంది. కోపం లోకంతో, ఇంకా మనవారితో మనకున్న అనుబంధాన్ని మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని సైతం సర్వనాశనం చేసి బ్రతుకు దుఃఖభూయిష్టం చేస్తుంది. దానిని జయించేందుకు శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 56వ శ్లోకంలో ఇలా పరిష్కారం సూచిస్తున్నారు. విని ఆ మహనీయుని సూచన పాటించి ఆ కోపాన్ని జయిద్దామా? దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అనగా దుఃఖంలో దిగులు పడకపోవటం, సుఖము కలిగినప్పుడు ఆ స్పృహయే లేని విధంగా ఉండడం, రాగము, భయము, కోపము విడిచిపెట్టడం స్థితప్రజ్ఞుని లక్షణములని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. అంటే కేవలం తన మనసుకు మాత్రమే సాక్షిగా ఉండేవాడు విభిన్న సందర్భాలలో దాని వికారాలను గమనించే సాక్షిగా మాత్రమే ఉంటాడు గాని ఆ వికారాలకు లోను కాడని, అవి అతని యందు ప్రదర్శితమవ్వవని అర్థం. అన్నిటికీ అతీతమైన వాడిని ఏ పరిస్థితి మాత్రం ఎలా కదిలించగలదు? ఈశావాస్యోపనిషత్ నందు చెప్పిన వాక్యం పరిశీలిస్తే తత్ర కోమోహః కశ్శోకః ఏకత్వమనుపశ్యతః అంటున్నది. అంటే జ్ఞానికి సమస్తము ఆత్మసదృశ్యమే, సర్వులు ఆత్మస్వరూపులే. తనకు భిన్నంగా ఇంకొకటి లేక ఇంకొకరు కనిపించినప్పుడు కదా ఈ అనురాగాలు, ఆప్యాయతలు, కోపాలు, ద్వేషాలును. అంతటా ఆత్మనే చూసే మహనీయులకు ఇంక రాగం ఎట్లుండును, ద్వేషం ఎట్లుండును? కనుక ప్రతి ఒక్కరూ ఆత్మానుభవము నొంది దానిని సాధన చేసి పై వికారములను జయింతురుగాక. శ్రీకృష్ణానుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి.